ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో చేరువచ్చిన దేవుని పిల్లలందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. ఈరోజు దేవుని ఆరాధించడానికి ప్రభు మనకి ఇచ్చిన అవకాశం బట్టి దేవుని స్తుతిస్తున్నాను. ఆర్గనైజర్స్ ఈరోజు మరి గంట సమయం ఇచ్చారు. మరి మిమ్మల్ని నేను కనికరించాలి, చాలా అలసిపోయినట్టున్నారు. అయినా దేవుని మాటలు ఆలకిద్దాం, అవి మనకి ప్రయోజనాన్ని దేవుని కలిగిస్తాయి. నిన్న మధ్యాహ్నము కొంచెం కష్టతరమైన అంశమే, నాకు చాలా కాలం పట్టింది అది అర్థం చేసుకోవడానికి. ప్రాచీన స్వభావం అంటే ఏంటి, ప్రాచీన పురుషుడు అంటే ఏంటి, ప్రాచీన స్థితి అంటే ఏంటి, నవీన స్వభావం అంటే ఏంటి, నవీన పురుషుడు అంటే ఏంటి, నవీన స్థితి అంటే ఏంటి, అసలు మనలో చనిపోయింది ఏంటి, బ్రతుకున్నది ఏంటి, అది క్లారిటీ లేకుండా ఆధ్యాత్మికమైన అభివృద్ధి జరగదు. చాలా కన్ఫ్యూజన్స్ మనలో ఉంటాయి. అవి కొంత లేఖనాలని మనము పరిశీలించినప్పుడు వాటిని అవగాహన చేసుకోవడానికి పరిశుద్ధాత్ముడు మనకి సహాయం చేస్తాడు. కొంచెం ఇది కష్టతరమైన అంశమైనప్పటికీ అర్థం చేసుకోవడానికి ప్రభు సన్నిధిలో మనము ఇష్టపూర్వకంగా ఉంటే ఖచ్చితంగా అది మనకి అవగాహన అవుతుంది. మన ఆధ్యాత్మికమైన అభివృద్ధికి అది చాలా అవసరమైన సంగతి. క్రీస్తు సారూప్యంలోనికి మలచిపడడానికి మనలో దేవుడు చేసిన ఘనమైన కార్యము ఏంటో గమనించాలి. దేవుడు చేస్తున్న ఘనమైన కార్యం ఏంటో మనం గమనించాలి. అప్పుడు మెట్టి మీద మెట్టికి మనము ఎదిగేవారుగా ఉంటాము అని ప్రభు పక్షాన మీకు తెలియచేస్తున్నాను. మనము అంశాలని క్రమముగా ధ్యానం చేస్తున్నాం. ప్రభు యేసుక్రీస్తు వారు మన పట్ల కలిగి ఉన్న, లేదంటే తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ భూలోకంలో ఉన్న ప్రతి విశ్వాసి పట్ల కలిగి ఉన్న ప్రగాఢమైన ఆకాంక్ష ఏంటంటే ఆయన ప్రియ కుమారుని స్వారూప్యంలోనికి మనమందరం రావాలని. మన ఆత్మ ఆయన స్వారూప్యంలోనికి మలచబడింది ఆయనను అంగీకరించినప్పుడు. అందుకే మరణంలోంచి జీవంలోనికి దాటి ఉన్నామని చెప్పబడ్డాం. మన దేహం ఆయన స్వారూప్యంలోనికి మలచబడుతుంది ఎప్పుడు? కడబోర మోగినప్పుడు, లేదా మృతులు అక్షయులుగా లేచినప్పుడు. ఇప్పుడు క్రీస్తు సారూప్యం ఏ విభాగంలో ఏర్పడాలంటే మనసు మారి రూపాంతరం అవ్వడం వల్ల ఆయన పోలికలోనికి మనం మార్చబడుతున్నాం. కాబట్టి దేవుని ఆత్మ ఆయన రూపంలోనికి మార్చడానికి మనకు సహాయం చేస్తున్నాడని ఒక వర్తమానం విన్నాం. దేవుని వాక్కు కూడా ఆయన రూపంలోనికి మనల్ని మలచడానికి సహాయం చేసే ఒక సదుపాయం. దేవుని వాగ్దానాలు కూడా మనను ఆ పోలికలోనికి మార్చేవిగా ఉన్నవి. అయితే ఇప్పుడు ప్రభువు యేసుక్రీస్తుని అంగీకరించినప్పుడు మన ప్రాచీన పురుషుడు ఆయనతో కూడా సిలువ వేయబడ్డాడు అని రోమాపత్రిక 6:6లో ఒకసారి మనం చదువుకుంటాం. ఒకసారి ఆరంభంగా ఆ వచనాన్ని మనం చదువుకుని ధ్యానాన్ని కొనసాగిద్దాం. చాలా నెమ్మదిగా చెప్తాను, ఎందుకంటే ఇది కొంచెం కష్టంగా ఉండే అంశం కాబట్టి ఆసక్తితో ఆలకించాలని మనం చేస్తున్నాను. రోమాపత్రిక 6వ అధ్యాయము 6వ వచనం నేనే చదువుతున్నాను. యాలయనగా మనం ఇక పాపమునకు దాసులు కాకుండాటకు, ఈ మాట అండర్లైన్ చేసుకోవాలి. మనం ఇక పాపమునకు దాసులు కాకుండాటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడెను. ఇది పాస్ట్ టెన్స్ అన్నమాట. యేసు ప్రభు చనిపోయినప్పుడే మన ప్రాచీన స్వభావము, ప్రాచీన పురుషుడు, ప్రాచీన స్థితి, నిన్న వచనాలన్నీ చూసాం, మరలా జ్ఞాపకం చేసుకునే అవసరం లేదు. ఎందుకు ప్రాచీన స్వభావము సిలువ వేయబడింది? కారణం ఇక్కడ రాశాడనమాట. ప్రాచీన స్వభావం సిలువ వేయబడడం గల కారణం ఏంటి? ఇక్కడే రాశాడు. మనం పాపమునకు దాసులు కాకుండుటకు. అది చాలా ఇంపార్టెంట్ మాట అన్నమాట. చాలా చాలా అమూల్యమైన మాట. ఎందుకంటే ఇంకా పాపమునకు నీవు దాసుడుగా ఉండనవసరం లేదు. 14వ వచనం చూడండి, రోమాపత్రిక 6వ అధ్యాయం 14వ వచనము మధ్యలోంచి చదువుతున్నాం. కాగా కారు గనుక, లేదా మొదటి చదువుతుంది, మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనుక, కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. ఈ రెండు కలపాలన్నమాట. పాప ప్రభుత్వము, పాప దాసత్వము.
నేను పాపమునకు దాసుడను కాను, పాపము నా మీద ప్రభుత్వము చెయ్యట్లేదు అని ఈ రెండు ప్రశ్నలకు జవాబు ఎస్ అని వచ్చిందనుకోండి, యు ఆర్ బోర్న్ అగైన్, నువ్వు రక్షించబడినాడు అనమాట. లేకుండా పాపమునకు దాసుడు అయినా, పాపము నీ మీద ప్రభుత్వం చేస్తున్నా నీవు కృప కిందకు రాలేదు. యు ఆర్ నాట్ రిసీవ్డ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ ఆఫ్ సాల్వేషన్. దేవుని రక్షణ సువార్త, కృపా సువార్త నీవు ఇంకా అంగీకరించలేదు, నువ్వు అనుకుంటున్నావు అంతే. కాబట్టి ప్రాచీన పురుషుడు చనిపోవడము అంటే అర్థం ఏంటంటే ఐ డోంట్ వాంట్ టు సిన్ అనమాట. అర్థమైందా? ఐ డోంట్ వాంట్ టు సిన్, నేను పాపము చేయకూడదు అనే ఒక ప్రగాఢమైన వాంఛా కోరిక నీకు ఉంటుంది అనమాట. ప్రాచీన పురుషుడు బ్రతికుండడం అంటే ఐ వాంట్ టు సిన్ అనమాట. నేను పాపము చేయాలి అనే ప్రగాఢమైన వాంఛ ఉంటుంది. ఈ రెండింటికి మధ్య ఇక్కడ ఉన్న వాళ్ళందరూ డివైడ్ అవుతారనమాట. దాన్ని కొత్త నిబంధనలో పరిశుద్ధాత్ముడు 3 ఉదాహరణల చేత వివరించాడు. అవి మనం చూడబోతున్నాం. ఐ డోంట్ వాంట్ టు సిన్, ఏది ఏమైనా, నా ప్రాణం పోయినా, లేకపోతే నాకు నష్టం కలిగినా, నా ఉద్యోగం ఊడినా, నాకు అపకీర్తి కలిగినా, నేను పాపము చేయకూడదు అనే ప్రగాఢమైన వాంఛ ఉంటుంది. విల్ యూ సిన్? దట్ ఈస్ అనదర్ క్వశ్చన్. వీ మే సిన్, బట్ అవర్ యాటిట్యూడ్ ఈజ్ నాట్ టు సిన్. అదే స్వభావం మార్పు అంటే అది. అర్థమైందా? స్వభావం మార్పు అంటే నేను పాపము చేయకూడదు, అది నా స్వభావం. ప్రాచీన స్వభావం ఏంటంటే నేను పాపము చేయాలి, పాపాన్ని జుర్రుకోవాలి, పాపంలో జీవించాలి, పాపాన్ని ఆనందించాలి అనేది ప్రాచీన స్వభావం. ప్రాచీన పురుషుడు సజీవంగా ఉన్నవారిలో ఈ యొక్క సూచనలు కనబడతాయి. ప్రాచీన పురుషుడు చనిపోయిన వారి జీవితంలో నేను పాపము చేయకూడదు, పాపములో ఉండకూడదు, పాపము నా మీద ప్రభుత్వం చేయకూడదు, పాపానికి నేను దాసుడు కాకూడదు అన్నది నవీన స్వభావం కలిగిన వారు అనమాట. ఇది ద నేచర్ ఈజ్ చేంజ్డ్. ఇప్పుడు చూడండి, ఒక ఉదాహరణ చెప్తాను. ఇవి చాలా కష్టమైంది కాబట్టి కొన్ని ఉదాహరణలు మీకు చెప్తే అర్థం అవడానికి ఉపయోగపడుతుందని తెలియజేస్తున్నాను. ఏ ఉదాహరణ అయినా లిమిటేషన్స్ కలిగి ఉంటే కంప్లీట్గా దేవుని వాక్యము అవి కరెక్ట్ సరిపోవు, కానీ కొంతవరకు సహాయకరంగా ఉంటాయి. ఇప్పుడు ఒక పంది ఉంది, దాని స్వభావం ఏంటి? బురదలో దొరలడం. దాని స్వభావం ఏంటి? బురదలో దొరలడం. ఒక పిల్లి ఉంది, లేదా పిల్లి అంటే అర్థం, లేకపోతే గొర్రె ఉంది, దాని స్వభావం ఏంటి? బురదకు బయట ఉండడం. ఈ రెండు జంతువుల స్వభావం వేరు. ఈ రెండు జంతువుల స్వభావం వేరు. మరి గొర్రె ఎప్పుడు బురదలో పడదా? చెప్పరే? పడుతుంది. ఫ్రీక్వెంట్గా పడద్దా? అప్పుడప్పుడు పడద్దా? జాగ్రత్తగా ఉంటే సర్వసాధారణంగా పడదు, కానీ అజాగ్రత్తగా ఉంటే అప్పుడప్పుడు పడుద్ది. మరి పంది అప్పుడప్పుడు కాదు, ఎల్లప్పుడు. దానికి దీని తేడా ఉంది కదా. అప్పుడప్పుడు కాదు, ఎల్లప్పుడు. ఎందుకంటే దాని స్వభావము దానికి సూట్ అవుద్ది అనమాట. ఆ దుర్గంధానికి, ఆ వాసనకి, అక్కడుండే ఆ యొక్క పరిసరాలకి ఆ పంది స్వభావం అనేది దానికి నచ్చిద్ది అనమాట. అది కావాలనే పడుతుంది, కావాలనే దాంట్లోకి వెళ్తుంది, అది ఆనందిస్తుంది, ఆస్వాదిస్తుంది, దాంట్లో ఉంటుంది. కానీ ఒకవేళ గొర్రె పడిపోయింది అనుకోండి, సపోజ్ గొర్రె వెళుతూ వెళుతూ పడిపోయింది, బుర్రలో పడిపోయింది, ఏం చేస్తుంది? పందిలాగా ఆనందిస్తుందా? ఇమీడియట్గా లేస్తుంది. లేచిన తర్వాత ఏం చేస్తుంది? దులుపుకుంటుంది. దులుపుకున్న తర్వాత ఏం చేస్తుంది? అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోద్ది. దులుపుకుని అక్కడ ఉండదు, మళ్ళీ పడిపోద్ది. లేకపోతే దులుపుకుని ఏం చేద్ది? అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోతుంది. దట్ ఈస్ ద న్యూ నేచర్. దాని స్వభావానికి ఇది పడదు. ఒక బైబిల్ పండితుడు ఏం రాశాడంటే, గొర్రెకు బురద అయితే, గొర్రెకు పెంట అయితే అది మొత్తం పోయేదాకా భోజనం కూడా చేయదంట. తెలుసా మీకు ఆ సంగతి? దాని మీద ఉన్న దుర్గంధం, దాని మీద ఉన్న ఆ బురద, ఆ యొక్క కంపు, లేకపోతే ఆ పెంట పూర్తిగా పోయేదాకా అది భోజనం చేయదంట. దాని ఆశ అంతా ఇది ఎప్పుడు పోద్దాని ఉంటుందంట. దాని ఆశ అంతా ఇది ఎప్పుడు పోద్దాని ఉంటుంది. అబ్షాలోముకి దావీదుకి అదే తేడా. అర్థమైందా? క్యారెక్టర్ తెలుసు కాబట్టి ఇంటికి ధ్యానం చేసుకోండి. దావీదు పడ్డాడు బురదలో, ఎప్పుడు పోద్దా అని చూశాడు. తెలుసా మీకు ఆ సంగతి? దావీదు 9 నెలలు భరించాడు ఆ బురద. 9 నెలల్లో ఎవరికి తెలీదు.
ప్రజలందరూ ఏమనుకుంటున్నారంటే, అబ్బో దావీదు చాలా ఉత్తముడు, ఒక విధవరాల్ని పెళ్లి చేసుకుని తన హృదయం ఎంత గొప్పదో అనుకుంటున్నారనమాట. ఒక విధవరాలని, ఒక సైనికుని భార్యని పెళ్లి చేసుకున్నాడు విధవరాలని అనుకుంటున్నారు. ఎవరికి తెలీదు. ఎవరు తెలుసు? పైన ఉన్నవాడు తెలుసు. దావీదుకున్న అలవాటు ఏంటంటే 3 సార్లు ప్రార్థన చేసేవాడంట, 7 సార్లు స్తోత్రాలు చెల్లించేవాడంట. అంటే దావీదు సింహాసనం రోజుకి 10 సార్లు ఖాళీగా ఉండేదంట. ఎందుకని? దావీదు సింహాసనం ఖాళీగా ఉందంటే ప్రార్థన కన్నా ఎల్లుంటాడు, స్తోత్రాలు చేయడానికన్నా ఎల్లుంటాడు. మరి 9 నెలలు ఎందుకు అంటానంటే, అతనితో ఆమెతో పాపములో పడినప్పటి నుంచి ఆమెకు కుమారుడు పుట్టేంత వరకు ఉన్న పీరియడే దావీదు పాపం యొక్క పీరియడ్. కాబట్టి 9 నెలల్లో దేవుని దగ్గరికి వెళ్తున్నాడు, కానీ దేవుని ముఖం దావీదు కనపడతలేదు. ఏం కనపడుతుంది? ఆ బురద కనపడుతుంది. ఏం కనపడుతుంది? ఆ బురదే కనపడుతుంది. ఈజ్ ద బార్న్ అగైన్ పర్సన్. అబ్షలోము అలాంటివాడు కాదు. బురదలోనే ఉండేవాడు, బురదలోనే బతికేవాడు, బురదలోనే చచ్చిపోయాడు. కాబట్టి ఆలోచించండి, మీరు పాపమునకు దాసులైతే యు ఆర్ నాట్ బార్న్ అగైన్. నా మాటలు కఠినంగా ఉండొచ్చు, కానీ అది సత్యం. మిమ్మల్ని ప్రేమిస్తున్నాను కాబట్టి సత్యం చెప్తున్నాను. ఒకవేళ నువ్వు పాపానికి దాసుడు అయితే, పాపము నీ మీద ప్రభుత్వం చేస్తుంటే యు ఆర్ నాట్ బార్న్ అగైన్. రాసి ఇస్తాడు పరిశుద్ధాత్ముడు సంతకం పెట్టి, ఎక్కడికి వెళ్తావని. పాపులందరూ ఎక్కడికి వెళ్తారో అక్కడికి వెళ్తామని. కాబట్టి ఇఫ్ యు ఆర్ ఇన్ స్లేవ్ టు సిన్, యు ఆర్ నాట్ బార్న్ అగైన్. ఇప్పుడు విషయం ఏంటంటే, ప్రాచీన పురుషుడు చనిపోకుండా, నవీన పురుషుడు మనలో ఇన్స్టాల్ చేయబడకుండా ఏ వ్యక్తి పాపాన్ని జయించలేడు. అది సీక్రెట్. ఇప్పుడు అది నాకు అర్థమైతే, ఈ క్రొత్త నిబంధన పరిశుద్ధాత్మ కృప ద్వారా జీవించే జీవితము అత్యద్భుతంగా జరుగుతుంది. ఇట్ ఈస్ ఏ ప్రామిస్ ఫర్ బిలీవర్స్. చూడండి 14వ వచనము, అది ప్రామిసా కమాండ్ మీరు చెప్పాలి నాకు. రోమాపత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. ఈజ్ ఇట్ కమాండ్ ఆర్ ఇట్ ఈస్ ప్రామిస్? మీరు కృపకే కానీ ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు కనుక పాపము మీ మీద, సిన్ షెల్ నాట్ రూల్ ఓవర్ యూ. సిన్ షుడ్ నాట్ రూల్ ఓవర్ యూ కాదు. అర్థమైందా? ఇట్ ఈస్ ఎ ప్రామిస్. ఇది దేవుని వాగ్దానం నీకు ఇవ్వబడింది అనమాట. యూ హ్యావ్ టు క్లైమ్ ఇట్. దాన్ని నువ్వేం చేసుకోవాలి? అయ్యా పాపము నా మీద ప్రభుత్వం చేయదు, నేను ధర్మశాస్త్రం కింద లేను, దేని కిందకు వచ్చాను? కృప కిందకు వచ్చాను. ప్రాచీన పురుషుడు చనిపోకపోతే, ప్రాచీన పురుషుడు సిలువ వేయబడకపోతే, ప్రాచీన పురుషుడు సిలువ వేయబడ్డాడన్న సంగతి మనం ఎరగకపోతే కనుక దానికి సూచన ఏంటంటే పాపమునకు దాసులుగా ఉంటాము. పాపము మన మీద ఏం చేస్తుందండి? ప్రభుత్వం చేస్తుంది. ఈ ప్రశ్నకు నీవు సరైన సమాధానం చెప్పకపోతే, ఈవెన్ సంఘ పెద్దగా ఉన్నా సరే, పాపానికి దాసులైన వారు సంఘ పెద్దలు ఉన్నారంటే ఉన్నారండి. పేర్లు చెప్పమంటే నాకు తెలియదు, నేను చెప్పను. ఉన్నారు. దేర్ ఆర్ పీపుల్, దోస్ హు ఆర్ ఇన్ ఎల్డర్షిప్ పొజిషన్, దే ఆర్ స్లేవ్స్ టు సిన్. వారి కళ్ళు వారు కాపాడుకోలేకపోతున్నారు, వారి మనసు వారు కాపాడుకోలేకపోతున్నారు, వారి హృదయం వారు కాపాడుకోలేకపోతున్నారు, వారి అంతరంగిక జీవితం, రహస్య జీవితం వారు కాపాడుకోలేకపోతున్నారు. మనీ విషయాల్లో వాళ్ళ చేతులు మట్టంటనివిగా లేవు. డబ్బు విషయంలో అపవిత్రులైన వారు ఉన్నారు, వ్యవహారాల్లో అపవిత్రులైన వారు ఉన్నారు. ఆలోచించాలి. ఆకస్మికంగా పడిపోవడం వేరు. చిన్నప్పుడు పిల్లలు సారి పడిపోతుంటారు, అవునా? 1 సంవత్సరం బేబీ కనుక నడక నేర్చుకునే సమయంలో రోజుకి ఎన్నిసార్లు పడిపోతారు? చాలాసార్లు పడిపోతారు. తల్లి అంతమానం ఏం చేస్తుంటే అటు పడిపోతాడేమో చూస్తుంటుంది. 5 సంవత్సరాలు అయిన తర్వాత తగ్గుతుంది. ఇప్పుడు 25 సంవత్సరాలు వచ్చింది అనుకోండి, ఇప్పుడు రోజు పడిపోతున్నాడు అనుకోండి, నన్ను ఏమంటారు? మెంటల్లీ ఇంబ్యాలెన్స్ అని అనాలి అంతే. వాడికి మెంటల్ ఇంబ్యాలెన్స్ అనమాట. ఆధ్యాత్మికంగా నువ్వు పెరిగే కొలది నీ ప్రాచీన పురుషుడు సిలువ వేయబడితే యువర్ ఫాలింగ్ ఇన్ టు సిన్ ఈస్ డిక్రీజింగ్ అనమాట. ఖచ్చితంగా జరుగుతుంది, అది ప్రోగ్రెసివ్. అందుకే నేను చెప్పాను, పాత నిబంధనలో మంచి ఉదాహరణ ఉంది. ఎందుకని? ప్రాచీన పురుషుడు ఎవరో ఫరో సైన్యం ఎవరు ఏం చేశారు? దేవుడే వారు చూస్తుండగా ఆ ప్రాచీన పురుషుడికి
ప్రతీకగా ఉన్న ఫరో సైన్యాన్ని, చాలా బలవంతుడు ఫరో, ఆ రథాలు రౌతులు చాలా బలమైనవి, ఇశ్రాయేలీలు వారి స్వశక్తితో ఎన్నడూ వారిని గెలవలేరు. కానీ దేవుడే ఏం చేశాడండి, ఒక్క దెబ్బకే అందరినీ వేసేసాడు, ముంచేశాడు. కానీ కానాను దేశంలో చాలామంది ఉన్నారు, 7 జాతుల వారు, నిన్న మనం ధ్యానం చేసాం. వారిని వీళ్ళే జయించాలి. ఒక్కరోజా కాదు, డే బై డే, డే బై డే, దినదినము నువ్వేం చేయాలి, ఆ ల్యాండ్, నీ స్వాస్థ్యమైన ల్యాండ్ని ఏం చేయాలి, నువ్వు సంపాదించాలి. ఇది ప్రోగ్రెసివ్గా జరుగుతుంది. దీన్నే ప్రోగ్రెసివ్ హోలీనెస్ అంటారనమాట. పాత నిబంధనలో మంచి ఉదాహరణ ఇచ్చాడు దేవుడు. అయితే వాళ్ళు ఏం చెప్పారు, అయ్యో వాళ్ళు ఆజానుబాహులు, నెఫీలీలు, వాళ్ళు మాకంటే బలమైన వారు, పట్టణాలు చాలా పెద్దవి, మేము వెళ్ళలేమన్నారు. యెహోవా ఏం చేశాడండి, కోప్పడ్డాడండి. ఎంత కోప్పడ్డాడు తెలుసా, ఈ ప్రజలు ఎంతకాలము నన్ను విసిగిస్తారు, ఎంతకాలము నా మాట వినరు అని ఆయన కోపించాడు. 10 సార్లు వీళ్ళు నా మాట వినలేదు అని చెప్పాడు. అయితే యెహోషువ కాలేబు 14లో రాయబడింది, 14వ అధ్యాయంలో, యెహోషువ కాలేబు పూర్ణ మనసుతో నన్ను వెంబడించిన వారు అని చెప్పాడు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ 10 and 2? 12 మంది వెళ్ళారు. సంఖ్యాకాండం 13, 14 ఇంటికి వెళ్ళినారు, చదువుకోండి. 12 మంది వెళ్ళారు దేన్ని చూడడానికి, పాలు తేనెల దేశం చూడడానికి. 12 మందిలో 10 మంది ఏమన్నారంటే, మేము వెళ్ళలేం, మేము జయించలేం, మేము వారిని ఏం మాత్రం కూడా గెలవలేమని చెప్పి చెడ్డ సమాచారం తెచ్చారు. 2 మాత్రం యెహోవా మనకు తోడై ఉన్నాడు అని చెప్పాడండి. ఎవరండి, మీరు యెహోవా మీద తిరగబడొద్దు, దేవుడు, మీరు వారికి భయపడొద్దు, యెహోవా మనకి ఆ దేశాన్ని ఇస్తాడు అని చెప్పాడు. వాట్ ఈస్ ద గాస్పుల్ ఫర్ ద ఇజ్రాయెలిట్స్? ఇశ్రాయేలుకి సువార్త ప్రకటించబడింది అని మాట మనం విన్నాం కదా. చూడండి, హెబ్రీ పత్రికలో ఆ మాట ఉంది. వాస్తవానికి 3 రెఫరెన్సెస్ చదివిద్దాం అనుకున్నాం కానీ ముందుకు వెళ్ళిపోతున్నాం. చూడండి, హెబ్రీ పత్రికలో 3వ అధ్యాయంలో వారికి ప్రకటించబడిన సువార్త రాయబడింది. ఇప్పుడు మనకి కూడా సువార్త ప్రకటించబడింది. చూడండి, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 3వ అధ్యాయము 16 నుంచి ఈ యొక్క అంశం ప్రారంభమైంది. ఎవరి మీద 40 ఏండ్లు కోపించెను అన్నాడు. పాపం చేసిన వారి మీదనే కదా. వారి శవముల అరణ్యంలో రాలిపోయెను. తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవని గూర్చి ప్రమాణం చేసెను? అవిధేయులైన వారిని గూర్చియే కదా. కాగా అవిశ్వాసం చేతనే వారు ప్రవేశింప లేకపోయిరని గ్రహించున్నాము. ఇప్పుడు చూడండి, 4వ వచనం, 4వ అధ్యాయం 1వ వచనం. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించదు మనం వాగ్దానం ఇంకా నిలిచి ఉండగా మీలో ఎవడను ఒకవేళ ఆ వాగ్దానం పొందకుండా తప్పిపోనేమో అని భయము కలిగి ఉందుము. వారికి ప్రకటించబడినట్లే మనకును సువార్త ప్రకటింపబడెను కానీ వారు వినిన వారితో విశ్వాసము గలవారే కలిసి ఉండలేదు కనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమాయెను. వారికి సువార్త ప్రకటించబడింది అని చెప్పాడు. వారికి సువార్త ఏంటి? వారికి చెప్పిన సువార్త ఏంటి? నిర్గమాకాండం రండి. వారికి ప్రకటించబడిన సువార్త ఏంటి? దేవుడు ఏమి వారికి ప్రకటించాడు? కంప్లీట్ గాస్పెల్, నాట్ కమింగ్ ఫ్రమ్ ద ఈజిప్ట్. అదొకటి మాత్రమే కాదు, చాలా స్పష్టంగా దేవుడు 3వ అధ్యాయం చూడండి, నిర్గమాకాండం 3వ అధ్యాయం 8వ వచనం చూడండి. 8వ వచనం. కాబట్టి ఐగుప్తీల చేతిలో నుండి వారిని విడిపించుటకును, అనగా ఆ విశాల దేశములో నుండి ఆ దేశములో నుండి విశాలమైన దేశమునకు, అనగా అని చెప్పి కింద నడిపించుటకును దిగి వచ్చి తిని అని చెప్పాడు. మధ్యలో ఆ జాతుల పేర్లు చెప్పాడు. ఒకటి వారిని విడిపించడం, రెండవది వారిని నడిపించడం. అది కంప్లీట్ గాస్పుల్ ఫర్ దెమ్. గొర్రెపిల్ల రక్తం చేత విడిపించడం, ఎర్ర సముద్రములోను మేఘములోను వారికి బాప్తిసం ఇవ్వడం, అరణ్యము ద్వారా వారిని నడిపించి కానాను దేశంలో వారిని ఎస్టాబ్లిష్ చేయడం, వారిని ఆ కానాను దేశంలో ప్రవేశింపజేయడం. వారికి ప్రకటించబడిన సువార్త అదే. ఇది చాలా యాక్యురేట్ ఒక ఉదాహరణ. పాత నిబంధనలో క్రొత్త నిబంధన విశ్వాసికి దేవుడిచ్చిన ఒక పద్ధతి. ఆ ఫరో ఆ పరచిన పురుషుడిని చంపేశాడు. వాళ్ళు అక్కడి వరకు బాగానే ఉంది. వాళ్ళు బయలుదేరి వచ్చారు. ఎర్ర సముద్రము అంటే నీటి బాప్తిసం,
మేఘములోను వారు బాప్తిసం పొందారు అని రాయబడింది. ఎక్కడ రాయబడింది? కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలో రాయబడింది. ఈ అంశము కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలో చెప్పాడు, ఇందాక హెబ్రీ పత్రిక 3వ అధ్యాయంలో చెప్పాడు, యోధా పత్రికలో కూడా చెప్పాడు 4వ వచనంలో. 3 సార్లు ఒకే అంశాన్ని, పాత నిబంధనలో జరిగిన సంఘటనను చాలా విశేషంగా దేవుని వాక్యంలో రాయబడిందంటే అది చాలా ప్రాముఖ్యత కలిగిన వచనం అన్నమాట. చాలా ప్రాముఖ్యత కలిగిన అంశం. నీటి బాప్తిస్వం. ప్రాచీన పురుషుడు చనిపోయాడు కాబట్టి అతని నీటిలో పాతి పెట్టాం. ఇప్పుడు మేఘంలో బాప్తిస్వం అంటే మేఘము ఇశ్రాయేలుకి ఎందుకు ఇవ్వబడింది? వాస్తవానికి వారు నడిపించబడ్డానికి. ఎప్పుడు మేఘము నిలిచిందో వారు నిలవాలి, ఎప్పుడు మేఘము పైకి లేచిందో వారు నడవాలి. ఇప్పుడు ఆ మేఘానికి సాదృశ్యంగా మనకు పరిశుద్ధాత్ముడు ఇవ్వబడ్డాడు. నిన్న మధ్యాహ్నం అదే వర్తమానం మనం విన్నాం. ఆయన మనలోను మనతోనూ ఎల్లప్పుడూ ఉండి మనను సత్యము నుండి సర్వసత్యములోనికి నడిపించు, మహిమ నుండి అధిక మహిమలోనికి నడిపించు, ఆత్మగు ప్రభువు చేత ఆపోలికగా మార్చబడుతున్నాం అని రాయబడింది. అయితే ఇప్పుడు పరిశుద్ధాత్ముడు మనను ఆ విధంగా నడిపిస్తున్నాడు. అయితే ఇశ్రాయేలు ఏం చెప్పారు? మేము వెళ్ళలేమన్నారనమాట, మేము జయించలేమన్నారు. వాట్ ఈజ్ ద కానాన్? కానాన్ ఏంటి? కానాన్ దేనికి సాదృశ్యం అంటే పరలోకానికి కాదు. పరలోకంలో యుద్ధాలు ఉంటాయా? కత్తులు, కటార్లు, డాళ్ళు, డొక్కులు అక్కడే ఉండవు. కానాను పరలోకానికి సాదృశ్యం కాదు. కానాను దేనికి సాదృశ్యం అంటే 2 రకాలుగా మనం ఆలోచించి దాంట్లో ఒకటి ఏంటంటే మన దేహానికి సాదృశ్యం. పాప స్వభావం కలిగిన ఈ దేహానికి ఆదాములో ఉన్నప్పుడు దీన్ని ఏలేవి ఏంటి? అసూయ, ద్వేషం, పగ, కక్ష, అశ్లీలత, అపవిత్రత, దుష్టత్వం, దురాశలు, కోపం, ఇవన్నీ కూడా ఈ యొక్క దేహాన్ని ఏలుబడి చేసే ఆ జాతులు, ఈ దేహాన్ని ఏలుబడి చేసే జాతులు. అయితే వారందరికీ రాజు ఎవరంటే ఆ ప్రాచీన పురుషుడు. రాజుని వేసేసాడు దేవుడు. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ నవీన పురుషుడు ద్వారా, దేవుని లేఖనాల ద్వారా, దేవుని ఆత్మ సహాయము ద్వారా ఈ యొక్క దేహంలో ఉన్న ఈ అలవాటులన్నిటినీ, ఈ శరీర కార్యములన్నిటినీ వన్ బై వన్ మనం ఏం చేయాలండి? జయించాలి. జయించి స్వాధీనపరుచుకోవడానికి మనము ఉపక్రమించబడ్డాం. అయితే వాళ్ళు మేము స్వాధీనపరచుకోలేమంటున్నారు. ఒక ఆయన అన్నాడు, నాకు ముక్కు మీద కోపం అండి అంటున్నాడు. ముక్కు కోసేస్తే పోద్ది. ముక్కు మీద కోపం విశ్వాసం అంటాక సరిపోడండి. ముక్కు మీద కోపం, ముఖం మీద కోపం, ఒంట్లో కోపం, అవి విశ్వాసులు పలికే మాటలు కాదు. నిజమే, ప్రాచీన స్వభావం ఉన్నప్పుడు కోపం ఉంది, ప్రాచీన స్వభావం ఉన్నప్పుడు విసిగిపోయే స్వభావం ఉంది. ప్రాచీన స్వభావం లేదా ప్రాచీన పురుషుడు బ్రతికుండగా నీ యొక్క కళ్ళును, నీ ఒళ్ళును నువ్వు భద్రపరచుకోలేని లేదా నియంత్రణ లేని జీవితం నీకుంది. కానీ ఇప్పుడు నవీన స్వభావం కలిగిన వాడు కాబట్టి నువ్వేం చేయాలి? కోపాన్ని జయించాలి, అసూయని జయించాలి, ద్వేషాన్ని జయించాలి, అపవిత్రతను జయించాలి, అపవాదిని ఎదిరించాలి. ఇంతకుముందు అపవాదిని ఎదిరించే శక్తి మన దగ్గర లేదు. ఇప్పుడు అపవాదిని ఎదిరించే అవకాశం ఉంది, కోపాన్ని జయించే అవకాశం ఉంది. ఈ దేహాన్ని ఏవైతే పాడు చేస్తున్నావో వాటన్నిటిని జయించడానికి నీకు అవకాశం ఇవ్వబడింది. ఇశ్రాయేలీయులు ఏమన్నారంటే మా వల్ల కాదు అన్నారు. అందుకే వారిని బట్టి యెహోవా ఏమయ్యాడండి? కోపించాడు. ఇప్పుడు ఒకవేళ రక్షించబడి ఇంతకాలమైంది, కోపాన్ని జయించలేక ఎన్నిసార్లు నీ నోరును అపవిత్రపరుచుకున్నావు? కోపాన్ని జయించలేక ఎన్నిసార్లు నీ భర్తతో తీవ్రమైన వాగ్వివాదానికి వెళ్ళిపోయావు? ఎన్నిసార్లు నీ యుగోని తగ్గించుకోలేక కుటుంబంలో భయంకరమైన హెల్ క్రియేట్ అయింది? యు ఆర్ స్టిల్ ఇన్ ఫస్ట్ యాడమ్, మొదటి ఆదాములోనే ఉన్నావు కాబట్టి జయించలేకపోతున్నావు. కడపటి ఆదాములోని ట్రాన్స్ఫర్ కావాలి. ఆత్మ ద్వారా పోలికలోనికి నువ్వు మార్చబడాలి. మన మీద పాపము ప్రభుత్వం చేయడానికి కానీ, పాపమునకు మనం దాసులుగా ఉండడానికి కానీ అవకాశం లేదు. ఒకవేళ రక్షించబడిన తర్వాత నీవు అలా అంటే ఏమవుద్ది? ఇక్కడ చూడండి 16వ వచనం, హెబ్రీ పత్రిక 16వ వచనం. వాళ్ళందరూ రక్షించబడిన వారా కాదా? రక్షించబడ్డారు. ఎలా రక్షించబడ్డారు? గొర్రె పిల్ల రక్తం కింద రక్షించబడ్డారు. ఆ ద్వార బంధములకు పూయబడిన రక్తము ద్వారా ఆ సంహారపు దూత నుండి వారు రక్షించబడ్డారు. ఆ సముద్రములో బాప్తిసంలో వాళ్ళు పాలు పొందారు. కానీ వాళ్ళు ఏమంటున్నారు? వారి గురించి రాయబడిన మాట చూడండి 16వ వచనం హెబ్రీ పత్రిక 3:16. విని కోపం పుట్టించిన వారెవరు? మోషే చేత నడిపించబడి ఐగుప్తు నుండి
బయలుదేరి వచ్చిన వారే కదా, ఎవరి మీద 40 ఏండ్లు ఆయన కోపించెను అన్నాడు. పాపము చేసిన వారి మీదే కదా 40 years ఆయన కోపిస్తూనే ఉన్నాడంట. ఎవరి మీదండి? వారి మీదే. చాలామంది ఏమనుకుంటారంటే, మంచి ఉద్యోగం వచ్చింది కాబట్టి దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు అనుకుంటారు, మంచి జీతం ఉంది కాబట్టి దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు అనుకుంటారు, మంచి ఆరోగ్యం ఉంది కాబట్టి దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు అనుకుంటారు, పిల్లలు కూడా బాగున్నారు, బాగా చదువుకున్నారు, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు అనుకుంటారు. అంటే భౌతికమైన ఆదాయము, భౌతికమైన ఆరోగ్యము, భౌతికమైన వస్తువులు, సదుపాయాలు, జీతాలు, ఇళ్ళు, ఇవన్నీ కూడా దేవుని ఉన్నతమైన ఆశీర్వాదాలు అయితే కాదు. అవి దేవుని ఆశీర్వాదాలే, దేవుని ఉన్నతమైన ఆశీర్వాదాలు కాదు. అలా అంటే అందరికంటే ఎక్కువ ఆశీర్వదించబడిన వాళ్ళు ఎవరంటే ఇశ్రాయేలీలే. ఎందుకని? వంట చేసుకోక్కర్లేదు. ఎన్ని సంవత్సరాలు? మీరు ఎందుకు వెళ్తున్నారు ఉద్యోగానికి? చాలామంది ఉద్యోగానికి ఎందుకు వెళ్తున్నారు? రెంట్ కట్టక్కర్లేదు, ఏసీ బిల్ లేదు, ఎలక్ట్రిసిటీ బిల్ లేదు. ఎందుకని? మేఘం కింద ఏసీ, అగ్ని స్తంభం కింద ఎలక్ట్రిసిటీ బిల్లు, నైటు జోడు కొనుక్కోక్కర్లేదు, వాళ్ళు బట్టలు కూడా కొనుక్కోక్కర్లేదు, ఆల్ ఫ్రీ, ఎవ్రీడే ఫుడ్ ఫ్రెష్. మరి ఎవరు బాగా ఆశీర్వదించబడిన వాళ్ళు చెప్పండి? వాళ్ళ మనమా? వాళ్ళే. వాళ్ళ కోసం దేవుడు ఏమంటున్నాడు? 40 సంవత్సరాలు వారిని బట్టి నేను, దేవుడు ఆయన కోపం వారి మీద ఉన్నా ప్రతిరోజు వాళ్ళకి మన్నా పెట్టాడు, ప్రతిరోజు మేఘం వచ్చింది, ప్రతిరోజు అగ్నిస్తంభం వచ్చింది, ప్రతిరోజు ఫ్రెష్గా నీళ్ళు వచ్చాయి. పూరేళ్ళు, అబ్బో మాంసం కావాలంటే ఎలుగెత్తి ఏడిస్తే నోటి నిండా తింటే ముక్కులోంచి వచ్చేదాకా తినారంట వాళ్ళు. రాయబడింది, కావాలంటే మీరు చదువుకోండి. అయినా అన్నీ ఇచ్చినా కానీ వారు యెహోవా మీద తిరగబడ్డారు అన్నాడు. వారు ఆయనను కోపించినట్లే చేశారండి. చాలా సందర్భాల్లో మనకున్న ఈ భౌతికమైన వాటిని చూసి దేవుడు నన్ను బట్టి సంతోషిస్తున్నారు అనుకున్నాను. నో 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 దే ఆర్ ద ఎగ్జాంపుల్. అందుకే కొత్త నిబంధనలో 3 సార్లు రాయించాడు వాళ్ళ గురించి, 3 సార్లు రాయించాడు. కొరింథీ పత్రికలో దాదాపుగా 10 వచనాలు రాయించాడు 10వ అధ్యాయంలో. వారి వల్లే మీరు ఉండొద్దు, వారి వల్లే మీరు ఉండొద్దు, వారి వల్లే మీరు ఉండొద్దు అని చెప్పి. కాబట్టి వారు జయించవలసిన వారై ఉండగా ఓడిపోయారు, ప్రవేశించవలసిన వారుగా ఉండగా పారిపోయారు, వెన్ను తిప్పారు. ఆయన కోపించినట్టుగా మనం గమనిస్తున్నాం. వాళ్ళతో చెప్పాడు, మీరు 40 సంవత్సరాలు తిరుగుతారని చెప్పాడు. ఎన్ని సంవత్సరాలు అండి? 40 సంవత్సరాలు. ద్వితీయోపదేశకాండం చూడండి. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం అనుకుంటా. ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం 14వ వచనం చూడండి. 2వ అధ్యాయం 14వ వచనం. ఇది చాలా ప్రాముఖ్యమైన అంశం అన్నమాట. మనము కాదేశు బర్నియాలో నుండి బయలుదేరి జెరెదు ఏరు దాటు వరకు, అనగా యెహోవా వారిని గురించి ప్రమాణం చేసినట్లు సైనికులైన ఆ మనుషుల తరం వారందరూ శానంలో ఉండకుండా నశించే వరకు మనము నడిచిన కాలము 38 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు అంట? 38 సంవత్సరాలు. అంటే వీళ్ళు తిరగబడిన తర్వాత కాదేశు బర్నియాకు వచ్చారనమాట. 2 సంవత్సరాల్లో ఐగుప్తు నుంచి బయలుదేరి కానాన్ బార్డర్స్కి వచ్చారు వీళ్ళు. ఇంకా ప్రవేశించాలి, వాళ్ళని జయించాలి. కానీ వీళ్ళు ఏమన్నారు? మేము వెళ్ళలేం, మేము జయించలేం, వారు చాలా బలవంతులు మా మీద అన్నారనమాట. దేవుడు కోపించాడు, ఇంక వెనక్కి వెళ్ళిపోయారనమాట. 40 సంవత్సరాలు మీరు తిరగాలి, రోజుకి 40 రోజులు తిరిగారు కాబట్టి రోజుకి 1 సంవత్సరం చెప్పిన 40 సంవత్సరాలు మీరు అరణ్యంలో ఉంటారు. ఎవరైతే మేము వెళ్ళలేమన్నారో వాళ్ళందరూ రాలిపోయేదాకా మీరు అరణ్యంలోనే ఉంటారు. వాళ్ళు రాలిపోవడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందంట? 38 సంవత్సరాలు. ఈ 38 సంవత్సరాలు దేర్ ఈజ్ నో స్పిరిచువల్ గ్రోత్. 38 సంవత్సరాలు వాళ్ళకి ఏం లేదు, ఆధ్యాత్మికమైన అభివృద్ధి లేదు. వాళ్ళు తిరుగుతూనే ఉన్నారు, తిరిగిన చోటే తిరుగుతున్నారు, పడిన చోటే పడుతున్నాడు, అదే పాపంలో పదే పడుతున్నారు, అక్కడే ఉంటున్నారు. ఎందుకని? మేము జయించలేమని వాళ్ళు ఫిక్స్ అయిపోయారు. ఒకవేళ నీ మీద ఏలుబడి చేస్తున్న ఆ పాపాన్ని జయించలేనని అవిశ్వాసంతో నీవు ఫిక్స్ అయిపోతే నువ్వు అక్కడే తిరుగుతావు. కొత్త నిబంధనలో ఈ 38 సంవత్సరాలు అనేది బైబిల్లో 2 సార్లు రాశాడు. మీకు ఆశ్చర్యం కలుగుతుంది. కొత్త నిబంధనలో చూడండి, 5వ అధ్యాయం యోహాను సువార్త.
5వ అధ్యాయం యోహాను సువార్త 4వ వచనం. ఆయా సమయంలో దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదుల్చుట కలదు. నీరు కదిలినప్పుడు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును. కనుక ఆ మంటపములో రోగులు, గుడ్డివారు, కుంటివారు, ఊచకాలు చేతులు గలవారు గుంపులు గుంపులుగా పడి ఉండిరి. ఇప్పుడు 5వ వచనం. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడు ఉండెను. ఇతనికి కూడా వయసు ఎంత? 38 సంవత్సరాలు. ఎలాగెళ్ళాడో అలాగే ఉన్నాడు, మార్పు ఏం లేదు. 38 సంవత్సరాలుగా అక్కడే ఉన్నాడు. అభివృద్ధి లేదు, స్వస్థత లేదు, దీవెన లేదు. ఇశ్రాయేలీలో 38 సంవత్సరాలు అరణ్యంలో ఎలాగైతే తిరుగులాడారో ఇతడు ప్రవేశించి ఆ నీటిలో ప్రవేశించి ఏం పొందొచ్చు? స్వస్థత పొందొచ్చు. కానీ 38 ఇయర్స్ అక్కడే ఉన్నాడు, పరుపు వేసుకుని ఉన్నాడు. ఎవరైనా హాస్పిటల్కి వెళ్తే పరుపెట్టుకు వెళ్తారా? డబుల్ గెట్ మంచం, పరుపు. ఇటు పరుపెట్టుని వెళ్ళాడు అక్కడికి. సీనియర్ అన్నాడు, రాత్రి అన్నారు కదా ఆయన, అంటే సీనియర్. ఇంకొక ఆయన ఏమన్నాడండి, పేషెంట్లందరికీ ప్రెసిడెంట్ అంటే ఇడు వచ్చేవాళ్ళందరికీ ఇలా చెప్పేవాడు అనమాట. ఏమని? మీరు రెడీగా ఉండండి, పలానా టైంలో పలానా సమయంలో దేవదూత వద్ద దూకేయండి అని ఇవ్వడం. వీడు దూకడం కారణం ఏంటి? వీడు ఆ స్థితికి ఫిక్స్ అయిపోయాడు. అలా ఉండడానికి వీడు ఇష్టపడిపోయాడు. వాడు అలాగే ధర్మశాస్త్రం కింద అలాగే ఉండిపోతున్నాడు. వాడికి స్వస్థత లేదు. చాలామంది మేము సీనియర్స్ అంటున్నారు సంఘంలో. 38 సంవత్సరాలు ఉన్న అప్పుడు రక్షించబడిన వాడి దగ్గర ఉన్నంత విశ్వాసం, నీతి, భక్తి, ప్రార్థన, వాక్యము, దేవునికి లోబడడం కనబడదు. సీనియారిటీ అనేది చాలాసార్లు పనిచేయదు. ఇతడు 38 సంవత్సరాలుగా అక్కడే ఉన్నాడు, ఏ రోజు అందులోకి వెళ్ళలేదు. యేసుప్రభువు అడిగిన మాట ఏంటి తెలుసా? నీకు బాగుపడాలని ఉందా? దట్ ఈస్ ద ఓన్లీ క్వశ్చన్ ఈ ఆస్క్డ్. చాలామంది ఉన్నారు ఎవరిని బాగు చేయలేదు అక్కడ. నీకు బాగుపడాలని ఉందా అంటే నాకు ఎవరు దింపేవాళ్ళు లేడు అంటున్నారు. అయితే పరుపెట్టుని వెళ్ళిపోమని చెప్పాడు. పరుపులు తీసేయాలి సంఘాల్లోంచి. కారణం ఏంటి? నీ సీనియారిటీ ఎందుకు ఉపయోగం? నువ్వు పాపాన్ని జయించలేవు, అసూయని జయించలేవు, తోటి సహోదరుని ప్రేమించలేవు, ఒక మాట పడలేవు, దీనత్వం చూపించలేవు, డబ్బు దగ్గర నమ్మకత్వం లేదు, మాట దగ్గర నిలకడలేదు, నిన్ను చూస్తున్న వారు ఎవరికీ మాదిరి లేదు. నీ పిల్లల్ని చూస్తున్నప్పుడు మా తల్లిదండ్రులు ఎలాగ ఉన్నారని బాధపడుతున్నారు. వాట్ ఈజ్ యువర్ సీనియారిటీ? ఫర్ వాట్ యువర్ సీనియారిటీ? అక్కడ ఏమంటున్నాడండి, నీ పరుపెత్తిన పో, నువ్వు ఈ ప్రదేశాల్లో కనపడతా కుదరదని చెప్పాడు. అర్థమైందా? 38 సంవత్సరాలు అరణ్యంలోనే తిరిగారు. కారణం ఏంటంటే మేము వెళ్ళలేము, మేము జయించలేము అని అవిశ్వాసం చూపిన కారణాన్ని బట్టి. అయితే యేసు ప్రభు జోక్యం చేసుకుంటే 38 సంవత్సరాల అచేతన స్థితిలో ఉన్న ఈ వ్యక్తి మరలా బయటికి వెళ్ళిపోయాడండి. స్టిల్ యూ హ్యావ్ హోప్. ఇంకా నీకు సమయం ఉంది, ఇంకా నీకు అవకాశం ఉంది. ఇప్పుడైనా సరే దేవా నిజమే, చాలా కాలంగా పలానా బలహీనత నన్ను పట్టి పీడిస్తుంది, పలానా పాపాన్ని నేను జయించలేకపోతున్నాను, పలానా పాపం నా హృదయానికి చాలా దగ్గరగా ఉంది, అది నీకు తెలుసు, నాకు తెలుసు. ఈరోజు నేను అది జయిస్తానని నమ్ముతున్నాను, నాకు నువ్వు సహాయం చేయంటే సహాయం చేస్తాడు. యేసుప్రభు దగ్గరికి 2 గుడ్డోళ్ళు వచ్చారు. చూడండి, మత్తయి సువార్త 9వ అధ్యాయం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 28వ వచనం చూడండి. 9వ అధ్యాయం 28వ వచనం. 2 గుడ్డివారు వచ్చారు. గుడ్డివారు ఆయన వద్దకు వచ్చిరి. యేసు, నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా? వారు ఏమడిగారు? మాకు చూపు కావాలి అని అడిగారు. యేసుప్రభు ఏమడుగుతున్నాడు? నేను ఇది మీకు చేయగలనని మీరు నమ్ముతున్నారా? ఇదే ప్రశ్న. నేను నీకున్న బలహీనత మీద విజయం ఇవ్వగలను అని నువ్వు నమ్ముతున్నావా? నీకు బాగుపడాలని ఉన్నదా? అది అక్కడ ప్రశ్న. నేను జయించాలి, దేవా నీవు నాకు సహాయం చేయగలవాడు, నేను నమ్ముతున్నాను అని చెప్పగలవా? ఒకవేళ 2 గుడ్డోళ్ళు ఒకటి ఇలా అనుకోలేదు అండి, వాళ్ళిద్దరు విశ్వాసం బాగుంది, ఇలా అనుకున్నాడు అనుకోండి. దేవా చాలా కాలం బట్టి గుడ్డోడిని, నువ్వు 2 కళ్ళు తెరవలేవు కానీ 1 కన్ను అయితే తెరవగలరు అనుకున్నాడు అనుకోండి. వాడు సపోజ్ అనుకోండి, ఏమవుద్ది? ఖచ్చితంగా 1 కన్నే తెరవబడుద్ది వాడికి, మిగతా వాడికి 2 కళ్ళు తెరవబడతాయి.
ఇప్పుడు ఇక్కడ ఎంతమందికి ఒక్కడిని తెరవబడింది చూడాలి. అయ్యో దేవా, చాలా కాలం బట్టి ఇది నాకు చాలా స్నేహంగా ఉంది, నీవు కూడా దాన్ని విడిపించలేవు, నాకు తెలుసు కదా అంటున్నారనమాట. ఇట్స్ మై ఫ్రెండ్. కెమిలియన్ అని ఒకటి ఉండేది ఇంతకుముందు, మీరు కాల్ చదవండి, ఉంటుంది కెమిలియన్. ఆ బల్లిని బాగా ప్రేమిస్తుంటాడు వాడు. అలా నువ్వు ప్రేమించేది నువ్వేం చెప్తావంటే, దేవా నీవు కూడా చేయలేవు ఇది అంటావు అనమాట. మన అవిశ్వాసము మన బలహీనతలను జయించకుండా చేస్తుంది. ఈరోజు నువ్వు ఆలోచించు, ఆ ఇశ్రాయేలీల వలె ఆయనను కోపాన్ని రేపుతున్నావా, లేకపోతే దేవా నేను దీన్ని జయిస్తాను. కాలేబు యెహోషువలు ఎందుకు ప్రవేశించారు? ఒక మాట, 6 లక్షల మందిలో 2 ఎందుకు ప్రవేశించారు? మిగతా 6 లక్షల మంది ఎందుకు ప్రవేశించలేకపోయారు? సంఖ్యాకాండం 14వ అధ్యాయం. దేవుడు పక్షపాతి కాదండి. దేవుడు అందరినీ ఒకే రకంగా ఆయన ప్రేమిస్తున్నవాడు. సంఖ్యాకాండం 14వ అధ్యాయంలో కాలేబు గురించి ఆయన చెప్పిన మాట చూడండి, 24వ వచనం, 14:24. నా సేవకుడైన కాలేబు మంచి మనసు కలిగి పూర్ణ మనసుతో నన్ను అనుసరించెను. He believed God with wholeheartedly. The spirit is different here. He has different spirit. వాళ్ళేమో వెళ్ళలేమంటున్నారు, ఈయనేమో వెళ్ళగలమంటున్నాడు. ఇంకా యెహోషువ గురించి కూడా చూడండి. యెహోషువ గురించి 6వ వచనం రాయబడింది. 6వ వచనం, అప్పుడు దేశము సంచరించి చూసిన వారిలో నుండిన నూను కుమారుడగు యెహోషువ, యెఫున్నె కుమారుడగు కాలేబు బట్టలు చింపుకొని ఇశ్రాయేలుల సర్వ సమాజంతో, మేము సంచరించి చూసిన దేశము మిక్కిలి మంచి దేశము, యెహోవా మన యందు ఆనందించిన ఆ దేశములో మనను చేర్చి దానిని మనకిచ్చును, అది పాలు తేన్లు ప్రవహించు దేశం. మెట్టుకు మీరు యెహోవా మీద తిరగబడకుడి, ఆ దేశ ప్రజలకు భయపడకుడి, వారు మనకు ఆహారం అగుదురు, వారి నీడ వారి మీద నుండి తొలగిపోయిన. యెహోవా మనకు తోడై ఉన్నాడలా వారికి తోడై ఉన్నాడు, వారికి భయపడకూడనిరి. ఆ సర్వ సమాజం వారిని రాళ్లతో కొట్టి చంపవలననగా. ఇది సంగతి. సత్యం చెప్తే ఏం చెప్తున్నారు వాళ్ళు? రాళ్ళు తీశారనమాట. బాగా చెప్పావయ్యా, మా తాత చేయించలేదు, మా నాన్న చేయించలేదు, నేను ఎక్కడ చేయిస్తానంటున్నాడు అనమాట ఇతను. అవునా? ఎస్, యూ కెన్ గెట్ విక్టరీ. కానాన్ అనేది జయ జీవితానికి సాదృశ్యం అనమాట. వాళ్ళు జయ జీవితాన్ని రక్షణ అయితే పొందారు, బాప్తిసం అయితే పొందారు, కానీ దేవుడు అనుగ్రహించిన జయ జీవితం లేని వారుగా ఉన్నారు. అపవాది మనం చూసి పారిపోయే స్థితిలో వాళ్ళు లేరు. చాలా పాపాల్లో వాళ్ళు బలహీనంగా ఉన్నట్టుగా ఇక్కడ మనం గమనిస్తున్నాం. ఈరోజు ఈ యొక్క సాయంత్రం వేళ మనం ఏ పాపములో పట్టబడి ఉన్నామో ఆలోచించాలి. ప్రాచీన స్వభావం సిలువ వేయబడిందా? ఒకవేళ సిలువ వేయబడితే నవీన స్వభావం కలిగిన వారుగా శరీరమును శరీర క్రియలను సిలువ వేయగలిగిన సామర్థ్యం గలవారుగా ఉన్నామో లేదో ఒకసారి మనం ఆలోచించవలసిన వారుగా ఉన్నాం. ఇక్కడ 24వ వచనంలో ఏం చెప్పాడు? ఒకసారి చదువుతారా? సంఖ్యాకాండం 14:24లో యెహోషువ కాలేబు గురించి, నా సేవకుడైన కాలేబు మంచి మనసు కలిగి హేతువు చేత అతడు పోయిన దేశంలో అతను ప్రవేశపెట్టెదను. ప్రవేశిస్తాడా? ప్రవేశపెడతాడా? ప్రవేశపెట్టెదను. ఇది సంగతి. ఐ విల్ నాట్ గెట్ విక్టరీ. నేను జయించలేను, కానీ నేను జయించడానికి దేవుడు సహాయం చేస్తాడు. ఆ స్థితికి వచ్చేదాకా నువ్వు ఫెయిల్ అవుతూనే ఉంటావు, గుర్తుపెట్టుకోవాలి. వారిలో ఉన్న ఆ సైనికులందరూ కండబలాన్ని చూసి, లేకపోతే వాళ్ళ యొక్క దేహదారుణ్యాన్ని చూసి, వాళ్ళ దేహదారుణ్యం చూసి, వీళ్ళ దేహదారుణ్యం చూసి మేము జయించలేమని ఫిక్స్ అయిపోయిన వీళ్ళు ఇంకా అలాగే చచ్చిపోయారు. కానీ కాలేబును నేను ప్రవేశింపజేస్తా, నేను ప్రవేశపెడతా. ఎస్, ఈజ్ రెడీ. ఇప్పుడు దేవుడు రెడీగా ఉన్నాడు. నువ్వు ప్రతి పాపమును జయించే సామర్థ్యం ఇచ్చి ఆయన కుమారుని సారూప్యంలో నేను మలచాలని ఆయన ఎంతో ఆశపడుతున్నాడు. నువ్వు ఒక్క అడుగేస్తే ఆయన 1000 అడుగులు వేస్తాడు. అసలు నువ్వు జయించాలనే సంగతి నీకున్న ఆశ కంటే ఆయనకి ఎక్కువ ఉంది. ఎందుకని? మనల్ని ఆయన తమ్ముళ్ళు చెల్లెళ్ళు అని చెప్పుకోవడానికి సిగ్గేస్తుంది దానికి. కాబట్టి కనీసం మనల్ని తమ్ముళ్ళు చెల్లెళ్ళు అని సిగ్గుపడతలేదు కాబట్టి అలా చెప్పుకోవడానికి మనం సిగ్గుపడుతున్నాం. కాబట్టి ఆ స్థితికి రావడానికి దేవుడు నీకు నాకు ఎంతో సహాయం చేయాలనుకున్నాం. కానీ మన అవిశ్వాసం ఏం చేస్తుంది తెలుసా? మనల్ని వెనక లాగేస్తుంది అనమాట.
నేను జయించలేనేమో, నేను దీంట్లోనే ఉండిపోతానేమో. ఎంతమంది ఇలాగ బాధపడుతున్నారో ఈ రాత్రి వేళ, ఈ సాయంత్రం వేళ దేవుడు మనకి సహాయం చేయాలని ఆయన ఆశిస్తున్నట్టుగా. నీ మీద నువ్వు ఆధారపడకూడదు, నీ స్వశక్తి మీద నువ్వు ఆధారపడకూడదు. దేవుని ఆత్మ, నేను మొదటి నుంచి చెప్తున్నాను, దేవుని ఆత్మ నిన్ను బలపరుచుది. అబ్బా తండ్రి అని మొరపెట్టు ఆత్మను ఆయన మనకు అనుగ్రహించాడు. అబ్బా తండ్రి అని మొరపెట్టు ఆత్మను. దేవుని ఆత్మ మన బలహీనతలను చూచి, చూడండి రోమపత్రికలో 8వ అధ్యాయంలో నిన్న మనం ధ్యానం చేసాం. ఇదొక్క వచనం ఒకసారి మనం చూడాలి. రోమపత్రిక 26వ వచనం చూడండి, 8:26. అటువలనే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేస్తున్నాడు, తిడుతున్నాడా? మీరు ఎవరు చూస్తలేదు అనుకుంటున్నారేమో, ఆలోచించండి. ఆయన చూస్తున్నాడు. ఏం చూస్తున్నాడు? నీ బలాన్ని కాదు, నీ బలహీనతను. నువ్వు ఎక్కడ ఫెయిల్ అయిపోతున్నావో, ఎక్కడ విజయం సాధించలేకపోతున్నావో, ఎక్కడ జారిపోతున్నావో, ఎక్కడ నువ్వు బలహీన పడిపోతున్నావో, దేవుని ఆత్మ నీ బలహీనతలను చూసి నిన్ను హేళన చేయాలని కానీ, లేకపోతే నిన్ను తక్కువగా చూడాలని కానీ, నిన్ను నిరుత్సాహపరచాలని కాదు. ఆయన సహాయం చేసేవాడు, ఆదరణకర్త. నిన్న ధ్యానం చేశాం కదా, క్రీస్తు సారూప్యంలోనికి మలచడానికే దేవుని ఆత్మ మనలో నివసిస్తున్నాడు. ఆయనకున్న ప్రధానమైన టార్గెట్ అదే, మనకు ప్రమోషన్ ఇవ్వడం కాదు, ఈవెన్ ఆరోగ్యం కూడా ఇవ్వడం కాదు ఆయన ప్రధానమైన టార్గెట్. ఆయన ప్రధానమైన టార్గెట్ ఏంటంటే నిన్ను నన్ను ఆయన సారూప్యంలోకి మార్చాలి. దేవుని ఆత్మ మన బలహీనతలను చూసి మనకేం చేస్తాడంటండి? సహాయం చేస్తాడు. అందుకే ఏం చేయాలి మనము? చూడండి, అబ్బా తండ్రి అని మొరపెట్టుకును ఆత్మ మనకి ఆయన అనుగ్రహించాడు. 15వ వచనం చూడండి, ఏం చేయాలి ఆయన సహాయం చేయాలంటే? 15వ వచనం, యాలయనగా మనం భయపడుటకు 8వ అధ్యాయం 15వ వచనం రోమాపత్రిక, ఆ దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందితిరి, ఆ ఆత్మ కలిగిన వారమై అబ్బా తండ్రి అని మొరపెట్టుకొనుచున్నాము అన్నాడు. చూసారా, అబ్బా తండ్రి. ఇక్కడ అబ్బా అనే మాట చాలా చాలా అలాగే రాశారనమాట. ఎందుకని రాశారు? అది అరమిక్ వర్డ్ అనమాట. అబ్బా అని అలాగే యాసిడ్గా అన్ని భాషల్లో తర్జుమా అయిపోయింది. అబ్బా అంటే తెలుగు భాషలో నాన్న అని అర్థం, నాయన అని అర్థం, తండ్రి అని అర్థం. అంత ఇంటిమేట్ రిలేషన్. నువ్వు దేవుని కుమార్తెకు అయిపోయావు, ఆయన రక్తంలో కడగబడ్డావు కాబట్టి, అయ్యా ఫలానా బలహీనత ఉన్నది, నాకు నువ్వు సహాయం చేయాలి. ఇఫ్ యు ఆర్ నాట్ సీరియస్, ఇఫ్ యు ఆర్ నాట్ రిగరస్, యూ విల్ నాట్ గెట్ విక్టరీ. చాలామంది ఏదో క్యాజువల్గా అడిగితే రాదండి. పిల్లో తడిసిపోవాలి, కన్నీళ్లతో రోదనతో తన్ను మరణం నుండి తప్పించగలిగిన వాళ్ళకి తండ్రి కుమారుడని యేసు ప్రభు ఈ శరీరధారిగా ఉన్నప్పుడు ఎలాగో ప్రార్థించాడు, అయ్యా నిన్ను సంతోషపెట్టలేకపోతున్నాను, నిన్ను గణపరచలేకపోతున్నాను, నన్ను బట్టి నువ్వు ఆనందించలేకపోతున్నావు, నాకు ఫలానా బలహీనత ఉన్నది, ఫలానా పాపాన్ని జయించలేకపోతున్నాను, అబ్బా తండ్రి నాకు సహాయం చేయమని యథార్థంగా ప్రార్థన చేసేవారు దీంట్లో ప్రవేశిస్తారు. ఎందుకని? పూర్ణ మనసుతో కాలేబు నన్ను వెంబడించాడు కాబట్టి అతన్ని నేను ఎక్కడ ప్రవేశపెడతాను? కనానులో నేను ప్రవేశపెడతాను అని చెప్పాడు. గాడ్ వాంట్స్ టు హెల్ప్ యూ. అందుకే చూడండి 26వ వచనం, అటువలే ఆత్మయు మన బలహీనతలను చూచి సహాయం చేయుచున్నాడు, యాలయనగా మనం యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయాలో మనకు తెలియదు కానీ ఉచ్చరింప సఖ్యము కానీ మూలుగులతో ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపన చేయుచున్నాడు. మన పక్షమున విజ్ఞాపన చేస్తుంటాడు తండ్రి అయిన దేవునికి. పరిశుద్ధాత్ముడు చేసే ప్రార్థనలో ఏ తప్పులు ఉండవు, అందుకే ఈజీగా అంగీకరించబడుతుంది. మనము జయించాలి. ప్రాచీన పురుషుడు చనిపోయాడు, అయితే పాప స్వభావం ఏమైందండి? మిగిలింది. నీ శరీరం మీద నువ్వు ఆధారపడినంతకాలం, నీ జ్ఞానం మీద నువ్వు ఆధారపడినంతకాలం, నీ దేహం మీద నువ్వు ఆధారపడినంతకాలం, నీ యొక్క క్వాలిఫికేషన్స్ మీద, అర్హతల మీద నువ్వు ఆధారపడినంతకాలం నీవు జయించలేవు. పేతురు యోహాను సువార్త 21వ అధ్యాయంలో పేతురు నేను చేపలు పట్టబోదును అన్నాడండి. ఏం పడతారంటండి? చెప్పాలి, ఏం పడతాడంట? అప్పుడు దాకా పట్టలేదు, 3 సంవత్సరాలు అయింది పట్టడం మనిషి, 3.5 సంవత్సరాలు. నేను చేపలు పట్టబోదును అన్నాడు. మిగతా వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా మేము కూడా వస్తామన్నారు. ఏం పట్టడానికి? చేపలు పట్టడానికి వెళ్ళారు. చేపలు పట్టడానికి వెళ్ళి
రాత్రంతా వేశారు వలలు. ఏం వేశారు? రాత్రంతా వలలు వేశారు, కానీ ఏం పడలేదు. ఎందుకు పేదరి ఈ యొక్క డ్రాస్టిక్ నిర్ణయం తీసుకున్నాడు తెలుసా? అప్పటికే యేసుప్రభు 22వ అధ్యాయంలో చెప్పాడు, వీళ్ళందరూ వెళ్ళిపోయినా కానీ నేను చావనైనా చస్తాను, చెరసాలకైనా వస్తాను, కానీ నేను నిన్ను ఎరగనని చెప్పనన్నాడు. హార్ట్ఫుల్గా చెప్పాడు. పేదరేమి ఎమోషనల్గా చెప్పాడని నేను అనుకోను, హార్ట్ఫుల్గా చెప్పాడు. కానీ దాన్ని నిలబెట్టుకోగలిగిన సామర్థ్యం అతని దగ్గర లేదు. ఒక చిన్నపిల్ల వచ్చి నువ్వు గలలీయుడివే కదా, నీ పలుకు తెలియజేస్తుందంటే అబ్బాయి నేను గలలేను కాదన్నాడు. ఆయన నేను ఎరగను అన్నాడు. ముమ్మారు పొంకాడు. శపించడకును ఒట్టు పెట్టుకుంటకును మొదలుపెట్టినని రాయబడింది. అనుకున్నాడు నేను పేతురిని, నేను ఇంకా యేసు ప్రభుని వెంబడించడానికి కానీ, ఆయన శిష్యుడిగా ఉండడానికి కానీ, ఆయన అపోస్తులుగా ఉండడానికి కానీ పనికిరాను. మరి దేనికి పనికి వస్తాను? పాత ప్రొఫెషన్ ఉంది కదా, ఓల్డ్ ప్రొఫెషన్, దానికి పనికి వస్తాను అనుకున్నాడు. హీ వెంట్ బ్యాక్. యేసు ప్రభు చూస్తున్నాడు. ఓ వల్ల జ్ఞాపం వచ్చిందా, నావ జ్ఞాపం వచ్చిందా, వెళ్ళండి. రాత్రంతా వలలు వేశారు. ఏం పడలేదండి? ఒక చేప అయినా పడలేదు. ఉదయకాలం వరకు యేసుప్రభు అక్కడే ఉన్నాడంట. ఉదయకాలం అయిన తర్వాత ఆయన వచ్చి సూర్యోదయం మగుచుండగా వచనం చెప్ప బ్రదరు, 21:4 వచనం. అవును, సూర్యోదయం మగుచుండగా యేసు దరి నిలిచెను. అయితే ఆయన యేసు అని తను గుర్తుపట్టలేదు. యేసు పిల్లలారా, చూడండి ఈ ప్రశ్న చూడండి, అద్భుతమైన ప్రశ్న అండి, గుండె తరుక్కుపోద్ది. ఏమన్నాడు? పిల్లలారా, భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని. చాలు. ఎంత మంచి ప్రశ్న. వీళ్ళు ఎన్ని సంవత్సరాలు ఉన్నారు యేసు ప్రభుతో? 3.5 సంవత్సరాలు. తిన్నారు, తిరిగారు, ఉన్నారు. యేసు ప్రభుని ఎలా గౌరవిస్తే అలాగే గౌరవించారు వీళ్ళని కూడా. యేసుబాబు శిష్యులు అంటే కాళ్ళు ఎగరేసేసేవారు వాళ్ళు. ఎందుకని? మామూలు కాదు. ఎందుకంటే ఆయన చూస్తుంటే, ఆయన శిష్యులు అంటుంటే మామూలుగా ఉండేది కాదు. అందరికీ స్వస్థతలు జరుగుతున్నాయి. 5,000 మందికి ఆహారం ఒంటి చేతుల మీద ఎగిరెగిరి పనిచేశారు వీళ్ళే. అంత రెస్పెక్ట్, అంత ఘనత, అంత అవన్నీ అనుభవించిన తర్వాత మళ్ళా పాత ప్రొఫెషన్కి వెళ్ళిపోయారు. ఒకవేళ యేసుప్రభు స్థానంలో నువ్వు నేనుంటే పిల్లలారా అంటారా, ద్రోహులారా అంటారా? నేనైతే ద్రోహులారా అంటానమాట. ఎంత ద్రోహమా! 3.5 సంవత్సరాలు నాతో ఉన్నారు, నాతో తిన్నారు, నాతో తిరిగారు. నిన్న కాక మొన్న చనిపోతే 3వ రోజు వెళ్ళిపోయారు మొదలెట్టుకుని. పిల్లలారా, మీ వద్ద తినుటకు ఏమైనా. దట్ ఈస్ ద హార్ట్ ఆఫ్ జీసస్. హీ వాంట్స్ టు సీ యువర్ నీడ్. నీ అవసరత చూస్తాడు ఆయన ముందు, నీ ఆకలి చూస్తాడు ఆ ముందు, నీ పొట్ట చూస్తాడు ముందు. రాత్రంతా అలసిపోయారా? నాకు దూరం అయితే అలసిపోతారు. రాత్రంతా తడిసిపోయారా? నాకు దూరం అయితే చల్లారిపోతారు. రాత్రంతా ఆకలితో ఉన్నారా? నాకు దూరం అయితే మీరు అలమటిస్తారు. పిల్లలారా, భోజనానికి మీ వద్ద ఏమైనా ఉన్నదంటే ఏం లేదు. వలయండి. 153 గొప్ప చేపలు. అంటే ఇంక మేము పట్టలేము అనే స్థాయికి వస్తేనే కానీ ప్రభువు వారికి ఏం చేయలేదు? సహాయం చేయలేదు. నేను అనేవాడు నీలో చనిపోకపోతే, అహము, గర్వము, అతిశయము జీరోకు రాకపోతే, నువ్వు అదే పాపంలో మరలా ఫెయిల్ అవుతుంటావు. కొంతకాలానికి శరీర సంబంధిగా మిగిలిపోతావు. యు నీడ్ టు రికగ్నైజ్ యువర్ నీడ్ టు కమ్ ఓవర్ ఇట్ ఫస్ట్. దాని నుంచి బయట పడాలి అని అంటే నీ అవసరం ఏంటో నీకు తెలియాలి. నా దగ్గర చేపలు లేవు కానీ ఆకలి ఉన్నది. మా దగ్గర చేపలు లేవు, అలిసిపోయాం. మా దగ్గర చేపలు లేవు, చల్లారిపోయాం. ఓకే, దెన్ యు ఆర్ రెడీ. పక్కనేయండి, కుడి పక్కనేయండి అని చెప్పాడు. శ్యాంబాబు గారు ఎలాగ అంటారు? త్రో యువర్ నెట్ రైట్ సైడ్ అంటారు. అప్పుడు దాకా రాంగ్ సైడ్ వేసారంటారు. వాళ్ళు రాంగ్ సైడ్ కాదు, రైట్ సైడ్ వేసారు, లెఫ్ట్ సైడ్ వేసారు, ఫ్రంట్ వేసారు, బ్యాక్ వేసారు. ఎన్ని సైడ్లు వేసినా ఏమీ రాలా. అర్థమైందా? నువ్వు ఎన్నిసార్లు దేవుడు ఒక పనికి నేను పిలిచిన తర్వాత దాన్ని విడిచి వెళ్ళిపోతే, మనం పరిశుద్ధులకు పిలువబడ్డాం, నీతిమంతులుగా ఉండడానికి పిలువబడ్డాం, ప్రభు పిల్లలుగా ఉండడానికి పిలువబడ్డాం. ఆయన జీవవాక్యాన్ని చేతపట్టుకుని ఈ వక్ర జనాంగాల మధ్య జ్యోతుల వల్ల ఉండడానికి పిలువబడ్డాం. నువ్వు మరలా పాత జీవితానికి, గత జీవితానికి వెళ్ళిపోతానంటే ఈ విల్ నాట్ లీవ్ యూ. నో.
అలసిపోయారు. 153 చేపలు పడినాయి అంట. ఇప్పుడు పేతురు ఎన్ని చేపల కోసం కాలు ఎగరేస్తాడు? 153లో ఒక్క చేప కూడా గలరంగు. అందులో పెద్ద పెద్ద చేపలు ఉన్నా కానీ ఒక్క చేప కోసం కూడా అతిశయించడానికి అవకాశం లేదు. ఎవరు సహాయం చేశాడు? ఒక పేతురు అనుకున్నా నేను స్కిల్ఫుల్ ఫిషర్మ్యాన్, చేపలు ఎలా పట్టాలో నాకు తెలుసు, గతంలో చేపల్లో నేను చాలా నిష్ణాతుడిని అనుకున్నాడు. కానీ అదేమీ పనికిరాలా. నువ్వు ఒకసారి దేవుని చేతిలో చేయి వేసిన తర్వాత, ఆయన కొరకు జీవిస్తానన్న తర్వాత నువ్వెంత దూరం వెళ్ళినా అది వెన్నెల కాసిన అడివే అవుతుంది తప్ప నీకు నిజమైన విజయం రాదు. నీకు ఆనందం ఉండదు, పాపంలో సంతోషం ఉండదు, లోకంలో ఆనందం ఉండదు. నిన్ను బట్టి నీకు అసహ్యమైన స్థితికి వెళ్ళిపోతావు, దుఃఖపడుతుంటావు, దీనావస్థలో ఉంటావు. ఎప్పటికైనా తిరిగి రావాలి. యేసుప్రభువు అన్నాడు, పిల్లలారా మీ వద్ద తినుటకు ఆహారం ఏమైనా ఉన్నదా అని అడిగాడు. లేదు ప్రభువా. అయితే రండి, నేను సిద్ధం చేశాను. వేడి తండూరి చేపలు అనమాట. ఎవరికే? ద్రోహం చేసిన వాళ్ళకి, దూరం అయిపోయిన వాళ్ళకి, చాలా ఆయన అవమానపరిచిన వాళ్ళకి వేడి తండూరి చేపలు ఉన్నాయి. ఇప్పుడు పట్టినవి కూడా తెమ్మన్నాడు. ఆ రెండు కలిపి పెట్టాడు. ఒకే ప్రశ్న అడుగుతున్నాడు మరలా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ఓన్లీ వన్ వర్డ్, డూ యూ వాంట్ టు లవ్ మీ? డూ యూ లవ్ మీ? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? నువ్వు పాపాన్ని అసహించుకుంటున్నావా? ఈ రెండే. నువ్వు జయించే తర్వాత విషయం. నువ్వు ప్రభువుని ప్రేమిస్తున్నావా? పాపాన్ని అసహించుకుంటున్నావా? ఈ రెండు ప్రశ్నలకు ఎస్ అయితే కనుక నీవు విజయ తీరాల్లో ఉన్నావు. లేదు నేను ప్రభువుని ప్రేమించట్లేదు, పాపాన్ని ప్రేమిస్తున్నానట్లేదు, యు ఆర్ నాట్ బోర్న్ అగైన్. పేతురు చెప్పాడు, నేను ప్రేమిస్తున్నాను ప్రభువా. ఆ రోజు నీ వెంట వస్తానన్నప్పుడు కూడా ఇదే మనసు ఉంది. ఈరోజు నేను ప్రేమిస్తున్నానప్పుడు కూడా ఇదే మనసు ఉంది. నీకు తెలుసు ప్రభు అంటే, ఎస్ నాకు తెలుసు. కాబట్టి నీవు నా గొర్రె పిల్లలను మేపమన్నాడు. పరిశుద్ధాత్మ దిగి రాగానే, పరిశుద్ధాత్మ 2వ అధ్యాయంలో దిగి రాగానే జస్ట్ 50 days పేతురుకు వచ్చిన ధైర్యం, శాస్త్రులు పరిసయ్యులు ఆ మేషాలు గడ్డాలు మెరిసిపోయిన వాళ్ళందరూ విస్తుపోయారు. విద్య లేని పామరులకి ఇంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను రాజుగా నియమించాడు అని ధైర్యంగా చెప్పగలిగాడు. ఎక్కడి నుంచి వచ్చింది ధైర్యం? ద స్పిరిట్ ఆఫ్ గాడ్ డ్వెల్స్ ఇన్ దెమ్. పరిశుద్ధాత్ముడు పేతురులో నింపినప్పుడు అతడు గొప్ప ధైర్యశాలి అయ్యాడు. 3,000 మంది అండి, ఫెనటిక్ జ్యూస్ అనమాట. ఎంతమంది? 3,000 మంది. అందులో తప్పలు లేవు, తాళ్ళు లేవు, ఒరిజినల్ గింజలు, అన్ని ఆత్మలే. 3,000 మంది పడ్డారు. ఏ ఆంధ్రయో లేకపోతే ఏ మత్తయ్య వచ్చి అబ్బా పేతురు ఏం ప్రసంగం పేతురు అన్నాడు అనుకో, ఉండవయ్యా బాబు, 7 వారాల క్రితం నా పరిస్థితి నాకు తెలుసు, నువ్వు ఇలాంటి మాటలు చెప్పు నాకు. హీ నెవర్ గ్లోరీస్ ఆఫ్ హిస్ విక్టరీస్ ఎట్ ఆల్ బికాస్ హీ నోస్ ఓన్లీ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ హెల్ప్ హిమ్ టు ఓవర్కమ్ హిస్ సిన్ఫుల్ నేచర్, హిస్ టిమిడ్ నేచర్. అతని యొక్క బలహీనతలను, అతని యొక్క భయాన్ని, అతని యొక్క పతనాన్ని జయించడానికి పరిశుద్ధాత్ముడు సహాయం చేశాడు. పరిశుద్ధాత్ముడు నీకు సహాయం చేయాలని ఆశపడుతున్నాడు. కానీ నువ్వు దాచుకుంటే, నువ్వు అలాగే ఉంటే, ఇంకా అదే పాపంలో ఉంటే, అలాగే నువ్వు జీవిస్తే దేవుడు నీకు సహాయం చేయడు. చివరికి ఒక వచనం చదివి ముగించుదాం. చూడండి, తీతు పత్రిక 3వ అధ్యాయం, తీతు పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పున పునర్జన్మ సంబంధమైన స్థానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగ చేయటం ద్వారా మనల్ని రక్షించను. నీ నీతి కార్యాలు కాదు బాబు, నా నీతి కార్యాలు కాదు, పరిశుద్ధాత్ముడు పునర్జన్మ సంబంధమైన స్థానము ద్వారా నిన్ను నూతన పరిచాడు. నీవు డే బై డే దినదినము రూపాంతరము చెందాలి, ప్రభువుకి సమీపంగా ఉండాలి. మన వంటి పేతురు ఎంత మార్పు చెందాడు చూడండి. పాత నిబంధనలో కూడా ఒక మంచి ఉదాహరణ ఉంది. 20 సంవత్సరాలు పోరాడాడండి. కడుపులో స్టార్ట్ చేశాడు పోరాడడం. ఎక్కడ స్టార్ట్ చేశాడు? కడుపులోనే స్టార్ట్ చేశాడు. యాకోబు అన్న కాలు వేసుకున్నాడు ముందు వెళ్ళిపోదామని. ఎందుకని? గ్రాబర్
28వ అధ్యాయంలో సూర్యోదయం అయిందని రాయబడింది. ఆ రోజు నేను మోసగాడిని అని ఒప్పుకున్నాడు. ఇంక నేను పోరాడలేనని ఒప్పుకున్నాడు. ఇంక నేను ఆశీర్వాదాన్ని కొరకు నేను అరులు చాచలేను, నీవు నన్ను ఆశీర్వదించాలనుకున్నా అని అడిగాడు. ప్రభు అతని తొడగూటిని కొట్టాడు. అప్పటి నుంచి కుంటూ నడుస్తున్నాడు అనమాట. ఎలా నడుస్తున్నాడు? కుంటుతూ నడుస్తున్నాడు. అందుకే హెబ్రీ గ్రంథకర్త విశ్వాసుల జాబితాలో అందరూ చేసిన ఘనమైన కార్యాలు చేసి చివరిగా మాత్రం యాకోబు గురించి రాసినప్పుడు యాకోబు తన చేతి కర్ర మీద ఆనుకుని నిద్రించాడని రాశాడు. చేతి కర్ర మీద ఆనుకోవడం పెద్ద గొప్పతనం ఏంటి అనుకుంటాం మనం. తొడ మీద ఆనుకోవడం మానేశాడంట. దేని మీద ఆనుకోవడం ప్రారంభించాడు? చేతి కర్ర. అప్పటి నుంచి దేవుని మీద ఆధారడం ప్రారంభించాడు, తన స్వశక్తిని మానేసి. చూడండి, ఆ తర్వాత యాకోబు జీవితం విజయవంతంగా ఉంటుంది. తన స్వశక్తితో, తన జ్ఞానంతో, తన తెలివితో, తన యుక్తితో, తన బలముతో చాలా 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 ప్రయత్నాలు చేశాడు. నో విక్టరీ. మోషేని కూడా మీరు తీసుకోవచ్చు. బలంతో ఒకరిని చంపి కప్పెట్టాడు అనమాట. మోషే సకల శాస్త్ర ప్రవీణుడు అని రాయబడింది. కానీ నిర్గమకాండంలో ఏం చెప్తున్నాడు? అయ్యా నేను మాట్లాడలేను అని చెప్తున్నాడు. నాకు శక్తి చాలదు, నేను వెళ్ళలేను అంటున్నాడు. జస్ట్ యు ఆర్ రెడీ నౌ. సకల శాస్త్ర ప్రవీణుడు, మాటల యందు ప్రవీణుడైన వాడు జీరో అయితేనే కానీ ఇశ్రాయేలుని విడిపించడానికి దేవుడు వాడుకోలేదు. అంటిల్ అన్లెస్ యు జీరో, గాడ్ విల్ నాట్ యూజ్ యూ. మన నీతి కార్యాలను బట్టి కాదు, తన కృపను బట్టి, తన ఆత్మ ద్వారా తన నామాన్ని మహిమపరచుకోవడానికి అయోగ్యులమైన నిన్ను నన్ను ఆయన వాడుకోవాలనుకుంటున్నాడు. విల్ యూ కీప్ యువర్ బౌల్ క్లీన్? నీ యొక్క పాత్రను అర్హమైన దానిగా ఉంచుకోగలవా? ప్రార్థన చేసుకుందాం.